కృష్ణదేవరాయల టైంలో పూజలు అందుకున్న దేవుడు అని చెప్పి ఒక ప్రసిద్ధి ఉంది. ఎలాగంటే తెనాలి రామలింగ కవి ఈ ఊరిలో పుట్టి పెరిగాడు. తెనాలి రామలింగ కవి కాదని గార్లపాటి రామలింగ వెంకట రామలింగ కవి ఇది ఉంది. గార్లపాటి రామలింగ కవి అయితే గార్లపాటిలో పుట్టి పెరిగాడు కాబట్టి కృష్ణదేవరాయల టైంలో ఆయన ఉన్నాడు కాబట్టి అప్పుడు కూడా ఈ స్వామి పూజలు అందుకున్న దేవుడు అయి ఉంటాడని. కృష్ణదేవరాయల టైం అయిన తర్వాత నవాబులు పరిపాలించారు మన దేశాన్ని కొంతకాలం. ఎన్ని రోజులు కొంతకాలం పరిపాలించినప్పుడు ఏం చేసేవాడు, మన హిందూ దేవాలయాలు భిన్నం చేసేవాడు, పగలగొట్టి భిన్నం చేసేవాడు, విగ్రహాలను కూడా భిన్నం చేశారట. ఆ సమయంలో వాళ్ళ కంట పడకుండా అప్పటి మనవాళ్ళు ఈ విగ్రహాన్ని తీసుకొని అప్పుడు చేలలో బావులు కుంటున్నట్టు రైతులకు అలాగే ఒక కుంటలో భద్రపరిచినట్టు అది కాలక్రమేణా మరుగుడి కూడిపోయినట్టు అలా ఎంతకాలం బావిలో ఉందో తెలియదు. కొంతకాలం అయిన తర్వాత మన వాళ్ళు బావి తవ్వటానికి అక్కడ అడుగడుగు నిక్షేపన్నట్టుగా అక్కడే స్పాట్ పెట్టి బావి తవ్వటము అక్కడ దొరికింది అని ఒక చరిత్ర ఉంటుంది. అది బావిలో దొరికిన విగ్రహం. అంతేగాని స్వయంగా మనం చెక్కి చేయించిన పట్టాభిరామం కాదు.